7 డేస్ ఆఫ్ యూనివర్స్ జర్నీలో 7th డేకి స్వాగతం. ఈ 7 డేస్ జర్నీలో ఇప్పటి వరకు చాలా విషయాలు తెలుసుకున్నారు అండ్ ఈ వీడియోలో కూడా నేర్చుకుంటారు. ఈ విషయాలు మీకు మీ లైఫ్ లో తప్పకుండా హెల్ప్ఫుల్ అవుతాయి. కాబట్టి ఒకవేళ ఇంతకు ముందు వీడియోస్ ఏమైనా మిస్ అయి ఉంటే వాటిని తప్పకుండా చూడండి. నేను చెప్పినవి మీ లైఫ్ లో జరిగే విషయంలో రిలేట్ చేసుకోండి. అప్పుడు మీకు ఈ వీడియో మరియు యూనివర్స్ గురించి పూర్తిగా అర్థం అవుతుంది. యూనివర్స్ మనకి తోడుంటూ మనం అనుకున్నది జరగడానికి చాలా మెసేజెస్ అండ్ సైన్స్ ని ఇస్తుంది. అలాగే మనం వెళ్లే దారిలో మనం చేసేది తప్పైతే కొన్ని వార్నింగ్ సైన్స్ ని కూడా ఇస్తుంది. వీటిని గమనించి అవసరమైన మార్పులు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఈ వార్నింగ్ సైన్స్ ని గుర్తించడం మరియు అర్థం చేసుకోవడం, వాటి నుండి నేర్చుకోవడం ద్వారా మీరు మీ మార్గాన్ని మరింత అవేర్నెస్ తో నావిగేట్ చేయొచ్చు. కోఇన్సిడెన్సెస్ పదే పదే వచ్చినప్పుడు యూనివర్స్ మీ దృష్టిని అట్రాక్ట్ చేయడానికి ప్రయత్నిస్తుంది అని సంకేతం. ఈ అర్థవంతమైన కోఇన్సిడెన్సెస్ ఊహించని ఎన్కౌంటర్స్ మనకి యూనివర్స్ ఏదో మెసేజ్ ఇవ్వడానికి ట్రై చేసినప్పుడు జరుగుతుంటాయి. ఈ కోఇన్సిడెన్సెస్ పై శ్రద్ధ వహించండి, ఎందుకంటే అవి తరచుగా విలువైన ఇన్సైట్స్ లేదా సందేశాలను కలిగి ఉంటాయి. అవి మిమ్మల్ని మీరు చేసే పనిని గైడ్ చేస్తుంది. గట్ ఫీలింగ్స్ అండ్ ఇన్స్టింక్ట్స్. మీ ఇన్స్టింక్ట్స్ అండ్ గట్ ఫీలింగ్స్ ని మీరు నమ్మండి. మీ జీవితాన్ని నావిగేట్ చేయడానికి మీ ఇన్స్టింక్ట్స్ మీకు చాలా హెల్ప్ చేస్తుంది. యూనివర్స్ మిమ్మల్ని హెచ్చరిస్తున్నప్పుడు మీరు బలమైన గట్ ఫీలింగ్ ను అనుభవించవచ్చు లేదా ఏదో అయిపోయినట్లు అనిపించవచ్చు. ఈ స్పష్టమైన సంకేతాలకు శ్రద్ధ వహించండి. మిమ్మల్ని తప్పుదారి నుండి దూరంగా నడిపించే బాధ్యత యూనివర్స్ ది. దాన్ని గ్రహించండి, మంచి మార్గంలో నడవండి. రిపీటెడ్ గా వచ్చే అడ్డంకులు మరియు సవాళ్లు నేర్చుకోవాల్సిన పాఠాలు. మీరు రిపీటెడ్ గా అడ్డంకులు మరియు సవాళ్ల రూపంలో ఎదుర్కొంటున్నట్లు అనిపిస్తే యూనివర్స్ మిమ్మల్ని పాజ్ చేసి మీ యాక్షన్ పై రిఫ్లెక్ట్ చేసుకోండి అని హెచ్చరిస్తుందని అర్థం. ఈ అడ్డంకులని సవాళ్లని అంచనా వేయండి మరియు మీరు కొత్త పర్స్పెక్టివ్ నుండి విభిన్న ఎంపికలు లేదా పరిస్థితులను ఎలా స్పందించవచ్చో పరిశీలించండి. రిపీటెడ్ గా అడ్డంకులు వచ్చినప్పుడు మీకెవరి సపోర్ట్ లేదేమో అని భావిస్తారు. యూనివర్స్ ఆ అడ్డంకుల ద్వారానే మీకు సపోర్ట్ చేస్తుందని గుర్తించలేకపోతారు. మిమ్మల్ని తప్పు డెసిషన్ తీసుకోకుండా కాపాడుతుంది. సో ఎలాంటి అడ్డంకులు సవాళ్లు వచ్చినా కూడా ఒంటరిగా ఫీల్ అవ్వకండి. ఫీలింగ్ స్టక్ అండ్ అన్ఫిల్టర్డ్. మార్పు కోసం ఆరాటపడ్డం మరియు నెరవేరని ఫీలింగ్స్ గురించి ఆలోచిస్తున్నారంటే యూనివర్స్ మిమ్మల్ని హెచ్చరిస్తున్నట్లు స్పష్టమైన సూచనగా చెప్పొచ్చు. వస్తువులు కోల్పోవడం అవ్వడం, ప్రతిదీ మిమ్మల్ని యాంగ్షియస్, బోరింగ్ గా ఫీల్ అయ్యేలా చేయడం, ఏం చేసినా హ్యాపీగా ఫీల్ అవ్వలేకపోవడం, ఏది మిమ్మల్ని ఇన్స్పైర్ చేయదు. మీ వర్క్ ని ఫినిష్ చేయడానికి స్ట్రగుల్ అవ్వడం, వర్క్ ని ఎంజాయ్ చేయలేకపోవడం, ఈజీగా ఇరిటేట్ అవ్వడం వంటి ఫీలింగ్స్ కూడా యూనివర్స్ మీకు ఇచ్చే హెచ్చరికలే. మీరు మీ ఉద్దేశం లేదా అభిరుచికి అనుగుణంగా జీవించడం లేదని ఇది సంకేతం. ఈ భావాలకు శ్రద్ధ వహించండి. యూనివర్స్ మిమ్మల్ని మార్పు మరియు పెరుగుదల వైపు నడిపిస్తుంది. రిపీటెడ్ కలలు. మీ కలల్లో యూనివర్స్ నుండి లోతైన సందేశాలను కలిగి ఉంటాయి. ముఖ్యమైన అర్థాన్ని కలిగి ఉన్నట్లు కనిపించే స్పష్టమైన కలపై శ్రద్ధ వహించండి. కొన్ని కలలు మీకు మెసేజెస్ ని ఇస్తుంది, కొన్ని కలలు మిమ్మల్ని హెచ్చరిస్తుంది. మీ కలలను జర్నల్ చేస్తే ఆర్ గుర్తుపెట్టుకొని వాటి గురించి ఆలోచిస్తే యూనివర్స్ మీకు తెలియజేయడానికి ప్రయత్నిస్తున్న హెచ్చరికలపై క్లారిటీ మీకు ఇస్తుంది. అన్హెల్తీ రిలేషన్షిప్స్, అనారోగ్య డైనమిక్స్. సంబంధాలు దెబ్బతిన్నప్పుడు అది యూనివర్స్ నుండి హెచ్చరిక సంకేతం. ఈ రెడ్ ఫ్లాగ్స్ పై శ్రద్ధ చూపడం మరియు అంచనా వేయడం చాలా కీలకం. ఈ సంబంధాలను మళ్లీ అంచనా వేయమని, సరిహద్దులను నిర్ణయించమని యూనివర్స్ మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది. ఫిజికల్ అండ్ మెంటల్ ఎగ్జాక్షన్. మీరు నిరంతరం అలసిపోయినట్లు, మానసికంగా క్షీణించినట్లు లేదా తరచుగా ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటుంటే మీ హెల్త్ కు ప్రాధాన్యతనివ్వమని యూనివర్స్ నుండి ఒక హెచ్చరిక కావచ్చు. మీరు మీ హెల్త్ ను నిర్లక్ష్యం చేయడం వల్ల మీ జీవిత ప్రయాణంలో మీ పురోగతికి ఆటంకం కలుగుతుంది. రీఛార్జ్ అవ్వడానికి సమయాన్ని వెచ్చించండి మరియు మీ శరీర అవసరాలను వినండి. డేజావు అంటే ఎంతమందికి తెలుసు? ఇది ఒక ఫ్రెంచ్ వర్డ్. మీరేదైనా ప్లేస్ ఆర్ పర్సన్ ని చూసినప్పుడు ఈ కన్వర్జేషన్ మీ మధ్య జరిగినట్టు ఆర్ మీరు ఆ ప్లేస్ ని ఇంతకు ముందే విజిట్ చేసిన ఫీలింగ్ మీకు వస్తుంది. మీరు ఆ పర్సన్ ని కలవడం లేదా ఆ ప్లేస్ కి వెళ్లడం అదే మొదటిసారి. ఇలాంటి ఫీలింగ్ నే డేజావు అంటారు. ఈ ఫీలింగ్ కూడా యూనివర్స్ మీకు ఇచ్చే సైన్స్ అండ్ వార్నింగ్స్. అది అంటే డేజావు ఫీలింగ్, సైన్ ఆర్ వార్నింగ్ అనేది అర్థం చేసుకోవడం ఎలా అని అంటే, ఆ ఫీలింగ్ మీకు ఆనందం ఇస్తే అది సైన్ అండ్ అదే మిమ్మల్ని ఆందోళనకు గురి చేస్తే అది వార్నింగ్. చాలా మంది ఇలాంటి ఫీలింగ్స్ వల్ల ఫస్ట్ కన్ఫ్యూజ్ అవుతారు. తర్వాత ఆ ఫీలింగ్ మీకు ఇచ్చే అనుభూతిని బట్టి అది సైన్ ఆర్ వార్నింగ్ అనేది మీకు అర్థం అవుతుంది. యూనివర్స్ వార్నింగ్ సైన్స్ అంటే మీరు ఫిజికల్, మెంటల్, ఎమోషనల్ లెవెల్లో మీ గురించి మీరు కేర్ తీసుకోవడం లేదు అని అర్థం. మీరు ఫిజికల్, మెంటల్, ఎమోషనల్ లెవెల్లో హెల్తీగా ఉంటే మీరు తప్పటి అడుగులు వేయరు కదా. ఇప్పటికీ ఆలస్యం ఏం జరగలేదు. మీ గురించి మీరు కేర్ తీసుకోండి. యూనివర్స్ నుండి మీకు వచ్చే ఏవైనా హెచ్చరిక సంకేతాలు మిమ్మల్ని బాధ పెట్టడానికి కాదు, బదులుగా మిమ్మల్ని వేకప్ చేసి ముందుకు సాగేలా చేస్తుంది. యూనివర్స్ ఎల్లప్పుడూ మనతో కమ్యూనికేట్ చేస్తుంది. మన మార్గంలో మార్గదర్శకత్వం మరియు హెచ్చరికలను అందిస్తుంది. వీటిని గుర్తించడం ఇంపార్టెంట్. పైన చెప్పిన సంకేతాలపై శ్రద్ధ చూపడం ద్వారా మీరు మీ లైఫ్ లో కరెక్ట్ చాయిసెస్
చేంజెస్ తీసుకుంటారు. మీ ప్రవృత్తిని విశ్వసించడం, మార్పును స్వీకరించండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే మీకు యూనివర్స్ తో ఏమైనా సందర్భాలు ఉంటే కామెంట్స్ లో మాతో షేర్ చేసుకోండి. ఈ 7 days జర్నీలో మాతో చివరి వరకు తోడున్నందుకు థ్యాంక్ యూ. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.